ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టి వాటర్ వేసేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఒక ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు అయితే మసిలేటప్పుడు వాటర్లో వేసేసుకోవాలి. ఇవి వాటర్లో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా ఉడికించుకోవాలి. అలాగే ఇంకో గిన్నె పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసుకొని సేమియా 1 కప్పు వేసేసుకొని వేపుకొని అవి సేమియా కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇలా అడుగంటకుండా ఉడికించుకున్న తర్వాత చక్కెర వేసేసుకోవాలి, 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. అలాగే ఒక గిన్నె 1/2 లీటర్ పాలు పెట్టుకోవాలన్నమాట. పాలు కూడా కాచుకొని పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ కూడా వేపుకొని ఇవి చల్లారిన సగ్గుబియ్యంలో పాలు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగి గిన్నెలోకి తీసుకుంటే సగ్గుబియ్యం పాయసం రెడీ అనమాట. ఎలా ఉందో టేస్ట్ చేస్తాను రండి. నేనైతే తింటున్నాను అనమాట. సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.